సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు సహా అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థల వైఖరిపై విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. టీజీఎస్, పీడీసీఎల్ మొండి వైఖరికి నిరసనగా సంస్థ ప్రధాన కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఇప్పటికే యాజమాన్యానికి విద్యుత్ జేఏసీ సమ్మె నోటీసులు అందజేసింది. మరోవైపు తమ హక్కుల సాధన కోసం ఇంజనీర్లు సమర శంఖం పూరించారు. పదోన్నతుల విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమయంలో బదిలీలు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. బదిలీల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని విద్యుత్ జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి, విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, యాజమాన్య వ్యతిరేక విధానాలకు సంబంధించి వాళ్ళ పెద్ద ఎత్తున జంగిసైలను మోగిస్తారు. ప్రధానంగా వారి ఉద్యోగులకు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందినాయి. ప్రధానంగా ఇవాళ సమ్మర్ పీక్ డిమాండ్ వస్తుంది. సమ్మర్ లో ఇంకా స్కూల్ హాలిడేస్ కాలేదు. ఈ తరుణంలో ఏదైతే బదిలీల ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి ఒక కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. 2 సంవత్సరాల లోపు ఉన్న వారంతా కూడా, 2 సంవత్సరాల పైన ఉన్న వారంతా కూడా బదిలీ చేయాలని ఏదైతే కొత్త నిబంధన పెట్టారో దాన్ని పూర్తిగా ఇంజనీర్లు, విద్యుత్ ఉద్యోగులంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. మొన్న జేఏసీగా ఫామ్ అయ్యారు. వీరంతా కూడా అనేక సమస్యలను ప్రస్తావించారు. గతంలో ఏదైతే సీఎండీని కలవాలంటే కూడా ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. సీఎండీ ప్రతిసారి కూడా ఇంజనీర్ల పైన, విద్యుత్ ఉద్యోగుల పైన ఆయన ఇబ్బంది గురిచేసే విధంగా ఇవాళ వివరిస్తున్నారు. ఖచ్చితంగా విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. సమస్యలన్నీ కూడా చేసేస్తే ఇవాళ విద్యుత్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున సమస్యలు సుడిగుండంలో ఉంది. వాళ్ళ ఆర్టికల్స్ కి ఇవాళ ఏదైతే ప్రమోషన్ కల్పిస్తామని చెప్పారు, వైఫల్యం చెందింది. అంతేకాకుండా ఇవాళ పెండింగ్ సమస్యలు ప్రధానంగా విద్యార్థికి సంబంధించిన అంశం ఉంది, ట్రాన్స్ఫర్ బదిలీకి సంబంధించిన అంశం ఉంది, ఇటు 3వ డిస్కమ్ అని చెప్పేసి కొత్తగా తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మాకు అనేక సమస్యల పరిష్కారానికి మేము కలుస్తామంటే కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటూ వారంతా వాపోతున్నారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ లెవెల్ కోడ్ కావచ్చు, వంట తీసేది అన్ని సంస్థల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ కి తరలి వచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను గల పూర్తిగా చేతులెట్టేసే దిశగా గల యాజమాన్యం ఉంది. గల రానున్న రోజుల్లో విద్యుత్ ఉద్యోగులకు, ఇంజనీర్లకే కాదు ప్రజలకు కూడా దీనివల్ల ఇబ్బందులు తెలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఉద్యోగులంతా వాపోతున్నారు. సమ్మర్ లో బదిలీ చేపడితే ఖచ్చితంగా విద్యుత్ కు సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. సరఫరాలో కూడా నాణ్యత లోపిస్తుంది. ఇవాళ మేము ఎక్కడ చేసినా అక్కడే ఇస్తే ఈ పీక్ డిమాండ్ అధిగమించే తర్వాత బదిలీ చేపట్టాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఏసీగా ఏర్పడ్డాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని ఖచ్చితంగా మేము పోరాటం వారిపైన అనేక హక్కులు కలరాస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ సమస్యలు అన్ని కూడా ఒకటిగా పెరిగిపోతున్నాయి తప్ప ఒకటి కూడా ఇలా ఇది పరిష్కారానికి మార్గం చూపట్లేదు. కనీసం మా సమస్య చెప్పుకున్నామంటే కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఏమన్నంటే మాపై ఇలా ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుంచి కుట్రలు చేసి మాపై ఒత్తిడి పెంచేందుకు ఇటు విద్యుత్ యాజమాన్యానికి నుంచి ఇటు సీఎండీలు మాపై ఒత్తిడి చేస్తున్నారు. మేము ఒత్తిళ్లకు ఇతరానికి లొంగే ప్రసక్తే లేదు. మేము సాధించి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ మళ్ళీ ఆంధ్ర పెత్తందారులు వచ్చారు, ఆంధ్ర డైరెక్టర్లు వచ్చారు. వారు మమ్మల్ని ఆడిచ్చినట్టు ఆడకపోతే మాపై అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నారంటే కూడా ఇదంతా మండిపడుతున్న పరిస్థితి. మనకి ఎస్టీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బైఠాయించారు. మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా
మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా అల్టిమేటం జారీ చేశారు. వాళ్ళ అనేక సమస్యలు ఉన్నాయి. ఏ ఒక్క సమస్య కూడా వాళ్ళ వీరు మార్గం చెప్పట్లేదు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆక్సిజన్ 20,000 పైకి మంది ఉన్నారు. వారికి గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 ఇట్లా అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఆక్సిజన్ సమస్యలు కూడా పరిష్కారం చూపట్లేదు. వారు కనీసం వస్తే కూడా వారిని కలిపే వాళ్ళ సీఎండి సామర్థ్యం కూడా అనుమతిస్తలేదు. 6 నెలల నుంచి ఇవాళ ఎస్పీడీసీఎల్ సీఎండి పూర్తిగా మమ్మల్ని అనగదొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనేక సమస్యలు ఆ సమస్యల పరిష్కారం చేయమంటే మాపై అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. మాపై అనేక రకాలుగా విమర్శల ఇక్కడ ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి పెంచుతున్నాయి తప్ప ఎలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి కూడా వారంతా వాపోతున్నారు. ఖచ్చితంగా ఈ ఉద్యమం ఏదంటే నాగేది కాదు, మా హక్కుల పోరాటం చేస్తాం, నిరంతరం పోరాటం చేస్తాం. వాళ్ళ తెలంగాణ ప్రజానికానికి నష్టం చేకూర్చే విధంగా వీరంతా వివరిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులంతా వాళ్ళ విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్లు పూర్తిగా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ప్రజానికం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడిన వాళ్ళు. అలాంటి మాకే వల్ల టీఆర్సీ 2.5 సంవత్సరాలు అవుతుంది. టీఆర్సీ పైన ఊసట్లేదు. వాళ్ళ టీఏడీఎల్ కూడా తిరిగి చెప్తున్నారే కానీ ఏం చేయట్లేదు అని చెప్పేసి కూడా వారంతా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ అనేక ప్రమోషన్ల విషయంలో కూడా ఆ సహకారం చేస్తుంది. ప్రమోషన్ల విషయం అడిగితే కూడా దాట వేస్తుంది. వాళ్ళ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో యజమాన్యానికి అదే తరహా వ్యవహరిస్తుంది. వాళ్ళ విద్యుత్ కంపెనీ పూర్తిగా నష్టాల ఊదిలో కూర్చుపోయాయి. వాళ్ళ ఫ్రీ విద్యుత్ అని చెప్పేసి విద్యుత్ సిస్టంలో చేయాల్సిన బకాయిలు తిరగట్లేదు. దీని ద్వారా ఇవాళ సమస్యలన్నీ నష్టాల్లో నష్టం వాటిల్తున్నది. రానున్న రోజుల్లో జీతాలకు కూడా ముచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎస్పీడీసీ ప్రధాన కార్యాలయం ముందు వేలాది మంది ఇంజనీర్లు ఉద్యోగులు సిద్ధంగా తిరిగికి వచ్చి వారి నించన వ్యక్తరిస్తున్నట్లయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమం మరింత విజయం చేస్తాం. రానున్న రోజుల్లో దీన్ని బలోపేతం చేస్తాం. ప్రభుత్వానికి యాజమాన్యాలకి హెచ్చరిక చేస్తున్నామంటూ కూడా వాళ్ళ ఏదైతే జేఏసీ చైర్మన్ సాయిబాబాతో పాటు ఇటు శివాజీ ఆంజనేయులు ఇదంతా కూడా అల్టిమేటం జారీ చేశారు. విధులన్నీ కూడా బహిష్కరించారు. రానున్న రోజుల్లో విద్యుత్ సరఫరా కూడా తీసివేసి నిరసనలు వ్యక్తం చేస్తామంటూ కూడా ప్రభుత్వంపై ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. రైట్ లెవెల్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.